ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. సర్వం సాయి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సాయిబాబా ఆయన లీలలు ఎన్నో మరెన్నో. ఆయన లీలలు అనంతం కదా అండి. అలాంటి సాయిబాబా యొక్క కొన్ని లీలల్ని, ఆయన అధ్యాయాల్ని సాయి సచిత్రం ఆధారం చేసుకొని మనకు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సాయిబాబా భక్తులు మైనంపాటి ప్రసాద్ గారు. మరి వారిని అడిగి సాయిబాబా కొన్ని అధ్యాయాల గురించి తెలుసుకుందాం. అలాగే పూజా టీవీ ప్రేక్షకులు సాయిబాబా యొక్క లీలల్ని కానీ ఆయన అనుభూతుల్ని, అనుభవాల్ని మాతో పంచుకోవాలి అనుకుంటే తప్పకుండా పంచుకోగలరు. మరి కాల్ చేయాల్సిన నెంబర్ 0402375866 మరియు 0402375867 కాల్ చేసి మాట్లాడగలరు. సార్ నమస్తే సార్. నమస్తే. మీకు భోగి శుభాకాంక్షలు సార్. అందరికీ పూజా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు అండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జై సాయినాథ్ బాబా. సార్ మనము గత 2 ఎపిసోడ్స్ చూస్తే గనక సాయి సచేత్రం చేసుకుని అధ్యయనాలు తెలుసుకుంటున్నాం. మొదటి అధ్యయనం కంప్లీట్ అయింది. రెండవ అధ్యయనం హేమత్ పంత్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మధ్యలో ప్రోగ్రామ్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి మరి దాని గురించి పూర్తిగా మాకు మా ప్రేక్షకులకి తెలియజేస్తారా సార్? తప్పకుండా. మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం గురించి మనం చర్చ చేస్తున్నాం. ఏమిటంటే హేమత్ పంత్ రాయాలనేటువంటి ఉత్సుకత, తనలో ఉత్సాహం పొంగి పొరలుతున్నది. అయితే రాసేటువంటి సామర్థ్యం తనకు లేదు అనేటువంటి విషయం అన్నాసాహెబ్ దబోల్కర్కి సుస్పష్టంగా తెలుస్తున్నది. రెండవది, వయసు రీత్యా కూడా చాలా పెద్దవారు, 60 సంవత్సరాలు నిండినప్పటికీ. అంటే దీని ద్వారా మనకేం తెలుస్తున్నది అంటే, ఎప్పుడైతే మన యొక్క ప్రతిభ మనకి తెలుస్తున్నదో, మన యొక్క అసమర్థత మనకి తెలుస్తున్నదో, అప్పుడు మనం సర్వస్వ శరణాగతి చేసేదానికి అవకాశం ఉంటుంది. సహజంగా మనం ఆలోచించినట్లయితే ఏ విషయం పట్లైనా సరే, ఇది ఒక ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, మన నిజంగా కార్పొరేట్ లైఫ్లో కానివ్వండి, మన నిత్య జీవితంలో కానివ్వండి, మనకి తెలియదు అనే విషయాన్ని తెలియదు అని ఒప్పుకుంటే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. యాక్చువల్గా ఈ టాపిక్ చాలా పెద్ద టాపిక్. మనం కనుక సాఫ్ట్వేర్ కార్పొరేట్ వరల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఈ లిజనింగ్ స్కిల్స్ ఎంత పవర్ఫుల్లో. వెన్ యూ డోంట్ నో, you have to say no. There is a world card. You should know how to say no. చాలా పవర్ఫుల్ టర్మ్ అండి ఇది, చిన్న విషయం కాదు ఇది. అందుచేతనే మనం కనుక మన గ్రంథాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మన జీవన విధానం చాలా తేలికైపోతుంది. దాంట్లో చాలా చక్కగా చెప్పబడి ఉంది. ఇక్కడ ఏం జరుగుతున్నది, హేమత్ పంత్ తన ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. అంటే లేనిపోయిన భేషజానికి పోకుండా, నేను ఈ విషయాన్ని చేయాలని నాకు కోరిక ఉన్నది, కానీ చేయలేని అసమర్థత సంపూర్ణంగా ఉన్నది అనేటువంటి విషయం వ్యక్తం చేస్తున్నారు. ఏమవుతుంది దీని ద్వారా అంటే, మన జీవితంలో తీసుకుందాం. సాయిబాబా దగ్గర మనం మోకరిల్లి, నేను సంపూర్ణంగా అసక్తుణ్ణి బాబా, నేను ఏమీ చేయలేనటువంటి వాడిని, కారణం ఏంటంటే నా జీవితంలో ఉన్న అనుభవం తెలుస్తూ ఉంది, కేవలం మీ కృపా విశేషం చేత నా జీవితం గడుస్తున్నది, మీ దయచేత నేను ఈ రోజున నా 4 వేళ్ళు నాకు వెళ్తున్నాయి, అంటే భోజనం చేయగలుగుతున్నా, నా ఉద్యోగం వచ్చిందంటే మీ కృప, ఈ రోజున ఇక్కడ కూర్చున్నానంటే కేవలం మీ దయ తప్ప ఇందులో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిభ అనేది ఎక్కడా లేదు అనేటువంటి భావం కనుక మన మనసులో ఎప్పుడైతే స్ఫురించిందో, అది సర్వస్వ శరణాగతికి అంకురం ఏర్పడుతూ ఉన్నది. దీన్ని అర్థం చేసుకుంటే తప్ప సర్వస్వ శరణాగతి చేయటం అనేది అసాధ్యమైన విషయం. ఎందుకంటే సర్వస్వ శరణాగతి చేయండి, సర్వస్వ శరణాగతి చేయండి అంటే ఎట్లా చేస్తామని చెప్పండి. అంటే మొట్టమొదట సర్వము కూడా మీ అనుగ్రహంతో జరుగుతున్నాయి అనేది వాచా కాకుండా మానసిక భావనలో ఎప్పుడైతే అంకురిస్తుందో ఆ భక్తుని యొక్క జీవితం తప్పనిసరిగా పండి తీరుతుంది. దానికి పెద్ద ఒక ఉదాహరణ మనకి అన్నాసాహెబ్ దబోల్కర్ జీవితమే కనిపిస్తున్నది. వాస్తవానికి ఒక మహనీయుడి గురించి మాట్లాడాలి అంటే అది చాలా దుర్లభమైనటువంటి విషయం, గొప్ప సాహసం అని చెప్పాలి. ఎందుకు చేతనంటే ఒక చిన్న వ్యక్తి గురించి మనం మాట్లాడితేనే చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి, మన గురించి మనం చెప్తేనే చాలా అసంపూర్ణంగా ఉంటుంది. అటువంటిది ఏది పూర్ణమై ఉన్నదో, ఏది దివ్యమై ఉన్నదో, దేని చేత జగత్తు మొత్తం కదులుతూ ఉన్నదో, ఏది జగత్తు పోషణకి ఆధారంగా ఉందో, అటువంటి సాయిబాబా గురించి మనం తెలుసుకోవాలి, సాయిబాబా గురించి 2 ముక్కలు మాట్లాడాలి, ఒక రకమైనటువంటి సత్సంగాన్ని మనం జరపాలి అంటే
ఎంత సర్వస్వ శరణాగతి చేస్తే అప్పుడు మనకి పాత్రత వస్తుంది. ఎప్పుడైతే అద్దం శుభ్రంగా ఉంటే మన మొహం ఎట్లా కనిపిస్తుందో, అందుకోసమే చాలా ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని వ్యక్తం చేస్తున్నారో హేమాత్ పంత్, ఈ విషయాన్ని శ్యామా ద్వారా సాయిబాబాకి ఎప్పుడైతే చెప్పించారో, బాబా మీ అనుగ్రహం లేకుండా ఇది సాధ్యపడదు, తాను సంపూర్ణంగా అసక్తులని అనుకుంటున్నాడు, మీ ఆశీస్సులుంటే ఏదైనా సాధ్యమే, మీరు కాదనకుండా ఆశీర్వదించండి అని శ్యామ అడుగుతున్నప్పుడు బాబా సంతోషించి తన యొక్క కార్యం సిద్ధిస్తుంది అని ఆశీర్వదిస్తారు. అది ఎప్పుడైతే హేమాత్ పంత్ వినడం జరిగిందో సాష్టాంగ నమస్కారం చేస్తాడు సాయిబాబాకి. ఇది సర్వస్వ శరణాగతి. ఎందుచేతనంటే తను పూర్తిగా కంటెంట్గా ఉన్నాడు, తనకి పూర్ణంగా తెలుసు తన యొక్క సమర్థత, తాను పూర్తిగా సద్గురువు మీద ఆధారపడి ఉన్నాడటువంటి భావన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎట్లా వాచా కాదు, మానసికంగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. హృదయాంతర్వర్తి అయినటువంటి సాయినాథుడికి తెలియదా మన మనసు ఏ స్థాయిలో ఉందో, మన భాష ఏ స్థాయిలో ఉందో తెలియదా? అది ఎప్పుడైతే సాయిబాబాకి గమనించారో, సాయిబాబా చూశారో, ఎస్ వీడు నిజంగా తనను తాను సర్వస్వ శరణాగతి చేసి ఈ కార్యం ముందు తనకి సంపూర్ణమైనటువంటి సహాయం కావాలి అని మనస్ఫూర్తిగా శ్యామా ద్వారా అడిగిస్తున్నాడు అనేటువంటి విషయం సాయిబాబాకి తెలుసు. కాబట్టి సాయిబాబా చక్కగా ఏం చెప్పారు, నాన్న నీ యొక్క కార్యం సిద్ధిస్తుంది, కారణం అది నువ్వు కాదు చేసేది. ఎప్పుడైతే నీ అహంకారాన్ని తీసి నా పాదాల మీద పెడుతున్నావు అని చెప్తున్నాడు సాయిబాబా. అహంకారాన్ని తీసి ఎట్లా పెడతామండి పాదాల మీద? ప్రతి వాళ్ళకి కూడా అసలు చాలా ప్రథమ శత్రువు ఏదైనా ఉందంటే అది అహంకారమే. అసలు ఒక అహంకారం గురించి మాట్లాడుకోవాలంటేనే అది సాయినాథుని యొక్క కృపా విశేషం చేత మనకి బోధపడదండి. అహంకారము అనే పదానికి అర్థం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సాయిబాబా చెప్తున్నారు, అది తీసి పాదం మీద పెడితే కానీ నీకు నిష్కృతి లేదు. ఎప్పుడైతే నా యొక్క కృపా విశేషాన్ని నేను వర్షించడానికి సిద్ధంగా ఉన్నానో ఆ వర్షానికి అడ్డుకుంటున్నది ఒక అహంకారం మాత్రమే అని చెప్తారు సాయిబాబా. ఒకానొక సందర్భంలో సాయినాథుడు ఏమంటారంటే, నాన్న నీకు నాకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి గోడను పడగొట్టమంటున్నారు. ఏమిటా గోడ? నూనె గోడ అని చెప్తున్నారు. నూనె గోడ పడదండి, జారిపోతూ ఉంటుంది నూనె. అంటే జిడ్డులాగా పట్టుకొని ఉంటుంది, ఒక పట్టాన వదిలిపోదు. ఏమిటది? అహంకారం. అంటే ఇక్కడ రెండు రకాల అహంకారాలు ఉన్నాయి. ఒకటి నిజమైనటువంటి అహం, రెండవది అబద్ధమైనటువంటి అహం. దీనికి తేడా తెలియకుండా మనం దేన్నని పెడతాం, ఎట్లా పెడతాం? ఇది మనకి 3వ అధ్యాయంలో చాలా సుస్పష్టంగా సాయినాథుడు తెలియజేస్తారు. అయితే ఇక్కడ మనం దాని గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సాయిబాబా కృపతో ఏమిటి అబద్ధమైన నిజము అంటే, ఏది నువ్వు కావో అది నువ్వు అనుకోవటం సర్వ దుఃఖాలకి కారణం. ఆ నువ్వే అహంకారం. దుఃఖానికి కారణమైనటువంటి అహంకారం. ఉదాహరణ చెప్పాలంటే, ఈ దేహము నేను అనుకోవటం, ఈ దేహం యొక్క సుఖం నా సుఖం అనుకోవటం, ఈ దేహాన్ని పరిరక్షించుకోవటం నేను పడేటువంటి తపన, అదంతా కూడా దుఃఖానికి కారణంగా ఉంటుంది. అంటే వాస్తవం తెలిసి దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది దేవాలయాన్ని శుభ్రం చేసినట్టుగా ఉంటుంది. చూడండి ఎంత తేడా వస్తుందో. మరి ఇది అబద్ధమైన నిజమని తెలుస్తున్నది. ఎందుకంటే ప్రతివాడి జీవితంలో దుఃఖం ఎక్కడ వస్తుంటే మనల్ని ఎక్కడ అవమానం జరుగుతుందో అక్కడ దుఃఖం వస్తున్నది. దానికి పెద్ద ఆలోచన చర్చ అక్కర్లేదు. మరి అది పోయి నా వాస్తవం తెలిసి దీన్ని ఆనందంగా ఎట్లా నేను గడుపుతాననేది ప్రశ్న. దాన్ని కనుక మనం ఆలోచిస్తే ఏది 3 కాలాల్లో సత్యంగా ఉన్నదో, అంటే నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు, ఈ 3 యొక్క స్థితుల్ని ఒకటి గమనిస్తూ ఉన్నది. ఒకటి గమనించకపోతే నీకు తెలిసే దానికి అవకాశం లేదు. అర్థమవుతుంది కదండి? ఏదైతే గమనిస్తూ ఉన్నదో, దేన్ని గమనిస్తున్నది? నేను గాఢ నిద్రలో నాకు ఎటువంటి కళ రాలేదు అనేటువంటి విషయాన్ని ఒకటి చెప్తున్నది నాకు. చెప్పబోతే నేను మేలుకున్న తర్వాత అబ్బా నాకు చాలా బాగా నిద్ర పట్టిందండి, నాకు ఎటువంటి కలర్ రాలేదని ఎట్లా చెప్తున్నావు? అంటే లోపల నీకున్నటువంటి ఒక స్ఫురణ అది నీకు తెలియజేస్తున్నది. ఏమని? నీవు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగా గాఢ నిద్ర పట్టిందని 10 నిమిషాలు హాయిగా ఉందని చెప్తాం. అది తెలుసుకుంటున్నది. రెండవది కళలు వస్తుంటాయి. కళలు లేచిన తర్వాత చెప్తాం, ఏమంటే నాకు ఈ కళ వచ్చిందని, ఇట్లా వచ్చిందని, నాకు కళలో సాయిబాబా కనిపించారని మనకు అట్లా చెప్తుంటాం కదా. అంటే కళని కూడా ఒకటి గమనిస్తూ ఉన్నది. మెలకువలో వస్తున్నాం, మెలకువలో ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉన్నది. దీన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ 3 స్థితులకి అవతల ఉన్నది తప్ప ఈ 3టితో ఉన్న స్థితి దీన్ని గమనించలేదు. అంతే కదండి? అది ఏదైతే ఉన్నదో, ఏదైతే స్ఫురణకు వస్తున్నదో, దేన్నైతే మనం తెలివంటున్నామో ఆ తెలివి నీవు, నిజమైన నీవు. అదే సాయినాథుడు. సాయిబాబా ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని బాబా సందర్భంలో అంటారు,
నా యొక్క నిజస్వరూపాన్ని నీవు ధ్యానం చేయి, త్వరగా నీవు మోక్షాన్ని పొందుతావు. మరలా మోక్షం అంటే ఏమిటి, పొందటం అంటే ఏమిటి? మోహరహితమైనటువంటి స్థితినే మోక్షం అంటున్నాం. ఎందుకంటే ఇది ప్రతినిత్యము కూడా పదే పదే మనం నిత్యం స్మరణ చేసుకోవాల్సినటువంటి విషయంగా మనకు తెలుస్తున్నది. ఎప్పుడైతే మోహం పోయిందో, ఎందుచేత దేహం మీద భ్రాంతి ఉండడం చేతనే మనకు అధికమైనటువంటి మోహం వస్తూ ఉంటుంది. మరి ఈ నేను అనేటువంటి స్ఫురణ ఎప్పుడు ఉన్నప్పుడు మరి దేహం ఉండదా అంటే దేహం ఉంటుంది. రమణ మహర్షి గారికి కూడా దేహం ఉంది. వారి యొక్క శరీరానికి వచ్చినటువంటి దానికి కూడా వారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా చుట్టూ ఉన్న భక్తులు దానికి సేవ చేయడం జరిగింది. మరి సాయిబాబా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనప్పటికీ మరి సాయిబాబా చేతికి రోజు భాగోజీ వచ్చి చేతికి కట్టుకట్టేవాడు. అక్కడ ఏం లేదు, ఎప్పుడో మానిపోయింది అది, ఆ కాలినటువంటి మచ్చ. అది సేవాభావంగానే జరుగుతున్నది. అంటే నీవు నీ స్థితిలో నిశ్చలంగా ఉన్నప్పటికీ కేవలం సద్గురువు యొక్క కృప వల్ల చేత్రమే ఇది సాధ్యము. చాలామందికి అనిపిస్తుంది, ఏమండి అది ఎప్పుడు స్ఫురణలో ఎట్లా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ వచ్చేటువంటి ప్రశ్న. ఎందుచేతనంటే అది ఎప్పుడు మనకు స్ఫురణలో ఉన్నట్లయితే దుఃఖం వచ్చేదానికి అవకాశం లేదండి. ఎందుకంటే దానికి దుఃఖానికి సుఖానికి అతీతంగా ఉన్నటువంటి స్థితి అది. ఎందుకని నీకు గాఢ నిద్ర తెలుస్తున్నది, కళ తెలుస్తున్నది, మెలకువలో తెలుస్తున్నది, మెలకువలో సుఖము తెలుస్తున్నది, దుఃఖము తెలుస్తున్నది. కేవలం అది ఉండటం చేత మాత్రమే జగన్నాటకం అంతా కూడా నడుస్తున్నది. అందుచేతనే సాయిబాబా అని చెప్తారు, నా యొక్క ఆధారంగా ఈ జగత్తు మొత్తం కదులుతున్నది. అంటే ఎట్లా ఆధారంగా కదులుతున్నది? ఇది ఆధారంగా కదులుతున్నది. ఇది ఎప్పుడైతే ఒక స్థాయిని దాటి ఉన్నదో ఆ స్థాయిలో నీకు తెలియదు. ఎట్లా, ఏ విధంగా అయితే సముద్రంలోంచి అల వస్తున్నది, అలా ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలోంచే రావాలి. అలా పోయింది, ఎక్కడికి పోవాలి? సముద్రంలోకే పోవాలి, వేరే మార్గం లేదు పోయేదానికి. ఆ విధంగా ఎప్పుడైతే అయినప్పుడు దేహం కదలటానికి వీల్లేని స్థితి వస్తే దేహాన్ని పక్కన పెట్టేస్తున్నాం. అంటే ఈ జగత్తు మొత్తం కదలటానికి నేను ఆధారభూతం. అంటే ఏ విధంగా ఆధారభూతమై ఉన్నది? ఏ విధంగా అయితే నీ యొక్క మూడు స్థితుల్ని నీకు తెలియజేస్తున్నదో ఆ విధంగా ఆధారభూతమైనటువంటి సాయినాథుడు నిజమైన నేనుగా మనకి సాయిబాబా మనకి చెప్తున్నారు. ఎప్పుడైతే ఇది మనకు అర్థమైందో, అహంకారం, ఏ అహంకారాన్ని తీసేయమని చెప్తున్నారు సాయిబాబా? దేహభ్రాంతి అనేటువంటి అహంకారాన్ని తీసి పాదాల మీద పెట్టినా. ఎందుచేతనంటే ఈ జగత్తు మొత్తం కూడా నీకు మూడు కాలాల్లో ఏది స్ఫురణలో ఉందో అది నా స్వరూపమై భాషిస్తున్నది. దాని కారణం చేత యావత్ జగత్తు మొత్తం కదులుతున్నది. ఆ విషయం నీకు తెలియాలంటే ఈ అహాన్ని తీసి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది హేమాత్మంతు ద్వారా సాయిబాబా యావత్ భక్తలోకానికంతా కూడా తెలియజేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. అది చెప్పినది మనకు అర్థం కావాలంటే హేమాత్మంతు స్థితి మనకు వచ్చి ఉండాలి. ఏమిటి హేమాత్మంతు స్థితి? నేను అసమర్థుడను, నేను ఈ స్థితిని చేయలేను. నిత్య జీవితంలో కూడా అంతే కదండి. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే అన్నీ ఫలిస్తాయా? భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఏది ప్రాప్తమో ఏది అప్రాప్తమో ఆ విధంగా జీవితం జరుగుతూ ఉంటుంది. దానినే మనం ఇంత ముందుగా అనుకున్నట్టుగా ప్రసాద బుద్ధి అని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మన నిజ జీవితంలో సాయి సత్యత చదువుతూ ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏది వస్తున్నదో ఏది రావట్లేదో అది సాయిబాబా అనుగ్రహం లేకుండా ఏది నా దగ్గరకు రాదు అన్నప్పుడు దాని యందు మనకి భక్తి భావం ఉంటుంది, ప్రసాద భావం ఉంటుంది. అంతే కదండి. దేవాలయానికి పోయినప్పుడు దేవాలయంలో మనకు ప్రసాదం పెడతారు. అది ఏం ప్రసాదం పెట్టారో మనం చూడం. అది కొబ్బరి ముక్క కావచ్చు, అది పటికి బెల్లం కావచ్చు, విభూది కావచ్చు, ఒక పుష్పం కావచ్చు, ఒక తులసి దళం కావచ్చు, ఏదైనా ప్రసాద బుద్ధితోనే తీసుకుంటాం. అదేవిధంగా మన జీవితంలో నిజంగా ప్రసాద బుద్ధి ఉండవలసిన దేవాలయానికి పోయినప్పుడు మాత్రమే కాదు, అక్కడ ప్రారంభించి నీ నిజ జీవితంలో ఏదైతే నీకు ప్రాప్తిస్తూ ఉన్నదో అది సాయినాథుని యొక్క అనుగ్రహంతో వస్తున్నది అనే భావన కనుక స్థిరంగా ఉన్నట్లయితే అప్పుడు నీకు ప్రసాద బుద్ధి అనేటువంటిది అలవాటు అవుతుంది. ఏది నీకు రాదో, మనం కోరికనవన్నీ రాకపోవచ్చు, ఏది రాదో రాని దానికి సాయిబాబా పర్మిషన్ లేదనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. మరి సాయిబాబా అనుగ్రహించింది మనకు అక్కర్లేదు, అది నాకు నిజంగా మేలు చేసేదైతే సాయిబాబా నాకు ఇస్తారు కదా అనేటువంటి భావన కూడా వస్తుంది. ఎప్పుడైతే మనసు ఇటువంటి ప్రసాద బుద్ధిని అలవరుచుకుంటుందో అప్పుడు సహజ సిద్ధంగా సాయినాథుని యందు వైపే మనసు పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు నీ జీవితం అంతా కూడా సుఖాంతం అవుతుందని సాయిబాబా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మన శ్యామ ద్వారా? అన్నాసాహెబ్ దబోల్కర్ ఎప్పుడైతే తన అహంకారాన్ని తీసి నా పాదాల మీద పెడతారో అప్పుడు నేను స్వయంగా నా సచ్చరిత్ర రాస్తాను అని చెబుతూ తాను కనుక ఈ విధంగా చేసినట్లయితే తాను పారమార్థికంలో ఇహములో పరములో అంటే తన నిత్య జీవితంలో కూడా తనకి ప్రతి విషయంలో కూడా నా సహాయం తప్పకుండా ఉంటుందని సాయిబాబా చెప్తున్నారు. ఎందుచేతనంటే సాయిబాబా లేకుండా ఏది జరిగేదానికి అవకాశం లేదని మనం ఇప్పుడే చూస్తున్నాం. అది ఒక స్థాయిని దాటిని కనుక ఉన్నట్లయితే అల స్వరూపం దాటి సముద్రంలో కలిసిపోతే దేహాన్ని నిలబట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే అల సముద్రంలో కలిసిపోయిన తర్వాత అల యొక్క రూపం ఏముంటుంది? ఉండదు, కలిసిపోయింది.
ఆ స్థితి వచ్చినప్పుడు దేహం కూడా నిలబడటానికి అవకాశం ఉండదు, కొద్దిసేపట్లో పిడికడ బూడిదగా మారిపోతుంది అనే సత్యం మనకు తెలుస్తుంది. అందువల్ల అహంకరించడానికి అవకాశం ఉండదు. కేవలం మీ కృపా విశేషం చేత ఇదంతా కూడా జరుగుతున్నది బాబా. అంటే జగన్నాటకం అంతా జరుగుతున్నది సాయిబాబా అనుగ్రహంతో తెలుసుకోవటం అనేది చాలా ఉత్కృష్టమైన స్థితి. ఆ స్థితికి వెళ్లే ముందు నా జీవితంలో ప్రతి విషయం కూడా కేవలం మీ యొక్క కృప వల్ల జరుగుతున్నది, ఏదన్నా రాలేదంటే మీ పర్మిషన్ లేదు, మీ పర్మిషన్ లేదు, నాకు అక్కర్లేదు బాబా అనేటువంటి కన్నా ప్రసాద బుద్ధికి వస్తున్నట్టయితే మనిషికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది మనకి 2వ అధ్యాయంలో ప్రధానంగా హేమాత్మంతు ద్వారా సాయిబాబా మనకి తెలియజేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అదేవిధంగా మనం గమనించినట్లయితే అసలు అన్నాసాహెబ్ దబోల్కర్ ఏ విధంగా సాయిబాబా దగ్గరికి వచ్చారు అనేటువంటిది కూడా చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే ప్రతి అధ్యాయం కూడా రాశీభూతమైనటువంటి జ్ఞానాన్ని మనకి చూపిస్తూ ఉంటుంది. మొట్టమొదటి ఇది కనుక మనకు అర్థమైతే ఇంకొక విషయం గమనించండి. 2వ అధ్యాయంలో అన్నాసాహెబ్ దబోల్కర్ షిరిడి రావడానికి కారణం ఇద్దరు. ఒకరు కాకాసాహెబ్ దీక్షిత్, రెండవ వారు నానాసాహెబ్ చందోర్కర్. ఇద్దరు ఉద్దండులే, సాయి భక్త లోకానికి 2 కళ లాంటి వారు వీరిద్దరు కూడా. ఓకే సార్, ఈ అధ్యాయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్న కాలర్ సిద్ధంగా ఉన్నారు, మరి వారితో కూడా మాట్లాడదాం సార్. హలో హలో, నమస్తే అండి. నమస్తే. సర్వం సాయి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరండి? నా పేరు శ్రీనివాస్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు? ఖమ్మం జిల్లా తిరుపతి. ఓకే అండి, మనతో పాటు ఉన్నారు సాయిబాబా భక్తులు మైనంపాటి ప్రసాద్ గారు, వారితో మాట్లాడండి. సాయిబాబా అనుభూతిని కూడా పంచుకోండి. జై సాయినాథ్. చెప్పండి సార్. సార్, మేము గత 9 సంవత్సరాల నుంచి బాబా గారి అనుగ్రహంతో బాబా గారి భక్తులుగా సేవ చేస్తున్నాం స్వామి. సార్, బాబా గారు మాకు బాగా అప్పులలో ఇబ్బందులు కూరుకుపోయి భవిష్యత్ అగమ్యకి వచ్చిన ఉన్నప్పుడు వారి కళ్ళలోకి వచ్చి నా దగ్గర వస్తాను, నువ్వు వస్తే నీ కష్టాలు, నీ బాధలు, నీ అప్పులు కూడా తీర్చుతానని రోజు కళ్ళలోకి వచ్చేవాళ్ళు ప్రతిరోజు. చాలా దృష్టం. అయితే కళ్ళు అంటే ఎప్పుడన్నా రోజు వస్తుంది కానీ రెగ్యులర్ ఒకే కళ్ళు రాదు రెగ్యులర్ గా. అవును, కరెక్ట్. అయితే రెగ్యులర్ గా రోజు అట్లే వస్తుండేది. మాకు బంధువులు మిత్రులు అందరూ దూరం అయిపోయారు, చాలా దయనీయ పరిస్థితులు ఉంటాయి అప్పుడు. అప్పుడు బాగా వస్తే మాకెందుకు మా ఇంట్లో మా మిస్సెస్ తో అన్నారు, ఇట్లా బాబా రోజు కళ్ళకి వస్తున్నారు రమ్మంటున్నారు అనేసరికి మరి ఆయన అంతగా అడుగుతున్నప్పుడు వెళ్తే తీర్థం పోయాలని బాగా అని అన్నారు. అంటే మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం మేము ఫస్ట్ బాబా మాల వేయటం మొదలు పెట్టాం. అప్పుడే మేము జనరల్ దసరా కట్ట మాలేసి దత్త జయంతి కల్లా షిరిడి రావటం అనమాట మాలేసుకొని. అట్లా వేసుకొని అట్లా వస్తాను. ఫస్ట్ టైం అట్లా వచ్చాక 5 తీసుకుని వచ్చా. ఇప్పటికి 9 సంవత్సరాల్లో 2000 మంది తీసుకుని వచ్చా షిరిడి. సంవత్సరానికి 3-4 సార్లు ఎప్పుడు వచ్చినా మా 200 మంది వస్తుంటారు. మొన్న కూడా దత్త జయంతి 200 మంది తీసుకుని వెళ్ళి వచ్చాం. ఎట్లా ట్రైన్లో వెళ్తారండి? ఆ ట్రైన్లో వెళ్తాం. ట్రైన్ ముందే బుక్ చేస్తాం గ్రూప్ టికెట్ లో. గ్రూప్ టికెట్ బుక్ చేసి రూములు బుక్ చేసి కొంచెం అందరం తీసుకెళ్లి బాబా గారు భిక్షాటన ప్రాంతాలు ఆయన చూపించడం, ఆయన గారి ప్లేస్ మొత్తం చూపించడం, ఆయన గారి మ్యూజియం చూపించడం, ఆయన గారి లేవులు అవన్నీ చెప్పుకుంటూ నాకు తెలిసిన పరిధిలో చెప్పుకుంటా అట్లా సేవ చేస్తున్నా స్వామి. అయితే మాకు వారు చెప్పినట్లు మేము షిరిడి వచ్చిన కాడి నుంచి కూడా మా కష్టాలన్నీ కూడా చాలా 40 రోజులు పెరిగిపోయి పూర్తిగా. గత 9 సంవత్సరాలు ఇవే బాబా మాలు కంటిన్యూ చేస్తున్నాం. మా దగ్గర బాగా చేస్తారు మాలు. ఖమ్మం జిల్లా తిరుపతి మాది. ఖమ్మం జిల్లా అండి. ఓకే ఓకే. తిరుపతి. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. అయితే ఈ 3వ అధ్యాయంలో బాబా గారు రోజుల్లో రోజు వచ్చి మసీదులో అరిచేవాడు కదా. అవునండి, అవును. కల్మాజ్ అరుస్తా ఉంటే ఆ ఊరు షిరిడి ప్రజలందరూ కూడా పనులు తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు బాగా డిస్టర్బెన్స్ అవుతుంటే నిద్రపోవడానికి. అవునండి, అవును అవును. అవుతుంటే వచ్చి వారందరూ వచ్చి బాబాకి వినిపించుకొని వస్తారు. వచ్చినప్పుడు బాబా గారు వారిని గద్దించి ఇంకో గయ్యాల భార్య ఉంది, ఆ ఊరు బళ్ళకి మాట్లాడుకున్నాడని చెప్పి పంపిస్తారు. అవునండి. దాన్ని అనుకున్నాడు నీకు కూడా అర్థమైంది, నాకు అర్థం కాలేదు స్వామి దాని గురించి. అంటే సాయిబాబా భక్తికి భగవన్ నామానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అసలు దేనికి ఇవ్వలేదండి. అది రోహిల్లా కథ మనం సుమారుగా ఈ 2వ అధ్యాయం అయిన తర్వాత మనం 3వ అధ్యాయంలో తప్పకుండా దాన్ని విపులంగా చర్చ చేస్తాం. మీరు అడిగారు కాబట్టి. అంటే కర్ణ కఠోరంగా ఉండేది. రోహిల్లా అరిస్తే గుండె బయలిపోయేదండి ఒక ముక్కలా చెప్పాలంటే. అంత అసలు మనిషి ఒక ఎరుబోతు రూపంలో ఉండేవాడు. అది మానవాకృతిలాగా ఉండేవాడు కాదు. ఈ కాస్త మన పాదాలకు కొంచెం పైకి లుంగి కట్టి అస్సలు ఎవరిని లెక్క చేసేటువంటి వాడు మనిషి కాదు రోహిల్లా అంటేనే వాడు చాలా కఠోరంగా ఉండేటువంటి మనిషి. అసలు ఊళ్ళో జనాలు లెక్క చేసేవాడు కాదు. ఈ రాత్రిపూట కూర్చొని పెద్దగా అల్లాహు అక్బర్ అరుస్తుండేవాడు. రాత్రి అంతా కూర్చొని కల్మాజ్ అవుతుండేవాడు పెద్దగా. ఈ దెబ్బతో ఎవరు నిద్రపోవడానికి అవకాశం ఉండేది కాదు. అంటే ఈ పాపం వీళ్ళంతా షిరిడి ఎంత గ్రామం, చిన్న గ్రామం, గట్టిగా అరిస్తే ఊరు మొత్తం అనిపిస్తుంది. వీళ్ళందరూ పగలంతా కష్టపడి పనిచేసి రాత్రిపూట నిద్రపోదామంటే ఈ గోర అయిపోయాయి. ఎంత భగవన్ నామమైనా ఇప్పుడు భగవన్ నామం మంచిదే కదండి.
మీకు అర్ధరాత్రి 3ంటికి తెల్లారుజాము 2ంటికి మీరు నిద్రపోయే వాళ్ళు భవనామం పెడితే వింటారా? వినరు. ఎందుకంటే ప్రాపంచికంలో ప్రతిదీ కూడా ఒక ఫ్రేమ్వర్క్లో ఉంటుంది. అది బాగుంది అన్ని సమయాల్లో మనం చేయడానికి అవ్వదు. అందువల్ల ఇది బాధగా ఉందని చెప్పి వాడికి చెప్తే ఆ రోహిల్లా వినే రకం కాదు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. చాలా దురుసు స్వభావం కలిగినటువంటి వాడు. సరే ఎవరికి చెప్పాలి? సాయిబాబా చెప్పాలి. ఎందుకని? రోహిల్లా సాయిబాబా చెప్తే వింటాడు. ఎందుకంటే సాయిబాబా ఎందుకు గౌరవం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండేవాడు సాయిబాబా దగ్గర. జగత్తు మొత్తం జాగ్రత్తగా ఉండదు సాయిబాబా దగ్గర. రోహిల్లా ఏమిటి? సో సాయిబాబా దగ్గరకు వచ్చి, బాబా ఇట్లా రాత్రంతా ఇతను మమ్మల్ని నిద్రపోనీయకుండా అరుస్తున్నాడు, కాస్త మీరు చెప్పండి అంటే సాయిబాబా తనకి సపోర్ట్ చేస్తారు. పైగా రోహిల్లాకి సపోర్ట్ చేసి, ఏం పర్వాలేదు, అజ్ఞానంతో కూడుకున్న నిద్ర కన్నా జ్ఞానంతో కూడుకున్నటువంటి భగవత్ సాధన చాలా గొప్పది అని చెప్పి సాయిబాబా, ఏం పర్లేదు అతను ఇంకా అరవనండి, ఎన్నాళ్ళు అరుస్తాడు, అరిచి అతని భార్య అతన్ని బాధ పెట్టడం మానేస్తే అరవటం మానేస్తాడు. ఎంత గొప్ప విషయం చూడండి. బాబా ఏం చెప్తారంటే, అతని భార్య అతని బాధ పెట్టి అతన్ని తప్పించుకొని నా దగ్గర రావాలని చూస్తున్నది, అతని ఆ అరుపులకు భయపడి తన భార్య తన దగ్గరికి వెళ్ళటం లేదు, దీనికి కొన్నాళ్ళకి తనను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ఏమిటి వెళ్ళిపోతుంది అంటే అజ్ఞానం. ఎప్పుడైతే అజ్ఞానం వెళ్ళిపోయిందో అంతలాగా అరవవలసినటువంటి అవసరం ఉండదు. తాను ప్రశాంత చిత్తుడై ధ్యానంలో ఉండి కాలం గడుపుతాడు అనేటువంటి దాన్ని సాయిబాబా చెప్తున్నారు. మనం తప్పకుండా ఈ విషయాన్ని 3వ అధ్యాయంలో తప్పకుండా చూద్దాం. తప్పకుండా సార్. శ్రీనివాస్ గారు, మీకు కొన్ని సంఘటనల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. సర్వం సాయి కార్యక్రమానికి కూడా కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్, వారితో మాట్లాడతాం. హలో, నమస్తే అండి. సర్వం సాయి కార్యక్రమానికి స్వాగతం. హలో, ఓకే, కాల్ డిస్కనెక్ట్. హలో, నమస్తే అమ్మా, వినిపిస్తుందా? హలో, మాట్లాడండి. మీ పేరు? మీ టీవీ వాళ్ళని తగ్గించేసేయండి. సర్వం సాయి కార్యక్రమానికి స్వాగతం అమ్మా. మీ పేరు చెప్పండి. నా పేరు కనకదుర్గ అండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొత్తపల్లి. ఓకే అండి, ఏంటమ్మా సార్ ఉన్నారు, మైనంపాటి ప్రసాద్ గారు, సాయిబాబా భక్తులు, వారితో మాట్లాడండి. చెప్పండమ్మా. మీ యొక్క సాయిబాబా అనుభూతుల్ని పంచుకోవచ్చు. నమస్కారం గురుగారు. బాబార్పణం చెప్పండి తల్లి. మేము సాయిబాబాని ఏ విధంగా కొలవాలండి? మాకు సొంత ఇల్లు కానీ ఏమీ లేదండి. మీరు సాయి సచ్చరిత్ర దొరుకుతుందమ్మా. అన్నా సాహెబ్ దబోల్కర్ రాసినటువంటి సాయి సచ్చరిత్ర పారాయణ చేయండి. ఎందుచేతనంటే సాయి సచ్చరిత్ర గురించి మనం చెప్పుకుంటున్నాం. సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తే ఒక స్థితి వస్తుంది. దేంట్లో స్థితి వస్తుంది? ప్రాపంచికంలో ఉత్తమమైనటువంటి స్థితి వస్తుంది. పారమార్థికంలో కూడా మీరు ఉత్తమమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. అందరికీ ఒకటే మార్గం, సాయి మార్గం. ఏమిటది? సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తున్నట్లయితే మన జీవన విధానం ఎట్లా ఉండాలో సాయిబాబానే మలుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు వారు చెప్పినట్టుగా వీరి ముందు కాల్ చేశారు చూడండి. ఎప్పుడైతే సాయిబాబా యందు భక్తితో వారు చేశారో, ఏ రకమైన సాధన అయినా సరే సాయిబాబా యందు భక్తి కలిగి చేసినట్లయితే మార్గనిర్దేశం సాయిబాబా చేస్తారు. ఎందుకంటే మనకి గురువు కానీ, దైవం కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, బంధువు కానీ, ప్రియుడు కానీ, సఖుడు కానీ అన్నీ సాయిబాబానే. మనకి ఏ భావన కావాలంటే ఎట్లా పిలిస్తే అట్లా పలుకుతాం సాయిబాబానే చెప్పారు. మనకి డౌట్ ఎందుకు? అవును. తాతయ్య అని పిలిస్తే ఏరా మనవడా అంటారు, నాన్న అని పిలిస్తే ఏమి నాయన అంటారు, అమ్మ అని పిలిస్తే ఒళ్ళోకి తీసుకుంటారు. మనకి గురువుగా తండ్రి ఈ జ్ఞానాన్ని ప్రసాదించడం నాకు బాధగా ఉందంటే ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఎవరికి ఏ రూపంగా కావాలో ఆ భావనని బట్టి యద్భావం తద్భవతి, జయమని జైసా భావ తయా తైసానుభావ అని మనం హారతిలో చదివినట్టుగా తప్పకుండా మీరు సాయి సచ్చరిత్ర చదవండమ్మా. సాయిబాబా చెయ్యి పట్టుకొని గమ్యం చేరుస్తారని సాయిబాబాని చెప్తున్నారు, నేను చెప్పట్లేదమ్మా. విన్నారు కదమ్మా, మీ సందేహం నివృత్తి అయింది కదా. మరి సాయి సచిత్రం పఠించండి, చదవండి, అంతా మంచి జరుగుతుంది. మరి సర్వం సాయి కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే అండి. సర్వం సాయి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి, పేరు చెప్పండి. నా పేరు కేవీ నాగేశ్వరం అండి, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. అలాగే అండి, ఇక్కడ మన సాయిబాబా భక్తులు మైనంపాటి ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి ఒకసారి. జై సాయినాథ్. చెప్పండి సార్. నమస్కారం సార్. చెప్పండి. మీ ప్రవచనాలు వింటున్నాం మేము సార్. చాలా బాగుంటున్నాయి సార్. కానీ వారానికి 2 సార్లే వస్తున్నది. ప్రతి వారం రోజు ఒక అరగంట అన్నా మీ ప్రోగ్రాం ఉంటే బాగుంటుందని మా కోరిక. బహుశా నాగేశ్వర రెడ్డి గారు ఉంటున్నారు అనుకుంటున్నాను. ఇది సాయిబాబా దయ అండి, మన చేతుల్లో ఏమని చెప్పండి.
అంటే నా అంటే ఇప్పుడు మీ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి సార్ చాలా తెలుసుకోదగ్గ విషయాలు వింటున్నాం మేము రోజు. సార్. ఇప్పుడు కూడా నేను ఇలా కథ రెండో హేమాడ్ పందుల గురించి అధ్యయనాలు. సార్ చాలా బాగుంటున్నాయి. నేను సాయి డివోటేనండి. సార్ సార్ నాకు ఒక అద్భుతం జరిగింది సార్ ఈ మధ్య. చెప్పండి సార్. ఒక కోర్టు కేసు ఉంది 10 సంవత్సరాలు జరిగింది సార్. అది నెగటివ్ అవ్వద్దు అనుకున్నాం అందరం కూడా. జడ్జి గారు కూడా చాలా స్ట్రిక్ట్. కానీ లాస్ట్ లో జడ్జిమెంట్ లో కూడా పనిష్మెంట్ ఉంటుందని అనుకున్నాము సార్. 6 గంటల 15 నిమిషాలు ఈ జడ్జిమెంట్ పిలిచి చెప్పారండి, మీ కేసు కొట్టేశామని. గ్రేట్. చాలా అద్భుతం, వండర్ సార్ అది. అలా జరగడం అందరూ ఆశ్చర్యపోయారు. అలాంటిది మా సర్వీస్ లో కూడా ఒక ఇబ్బంది ఉంటే అది 70% అయిపోయింది. ఇంకా 30% కూడా అనుకూలమైన సూచనలు ఉన్నాయి సార్. చేస్తారండి, సాయిబాబా చేస్తారు, ఏం బాధ లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే రోజు సత్యలతో ఒక అధ్యాయం పారాయణ చేస్తాను సార్. ఏమంటున్నారు? గ్రేట్ అండి. తెలుగులో ఎవరు రాసింది అనేది పత్తి నారాయణరావు గారా? సత్యనారాయణరావు ట్రాన్స్లేటర్. బాగుంటుందండి. అవును, చాలా బాగుంటుండే సార్. ఎస్. మీరు ఎక్కువ సమయం చూసి చెప్తే బాగుంటుందని మా కోరిక సార్. నేను కూడా సాయిబాబాని ప్రార్థిస్తున్నానండి. సాయిబాబా పూజా టీవీ వారి మనసులో జరబడి చేయించాలి. ఇప్పుడు సాయిబాబా గారు సత్సంగం చేయడానికి మించిన ఆనందకరమైనది ఇంకోటి లేదనేది నా 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 విశ్వాసం కూడా, నా అనుభవం కూడా. తప్పకుండా అండి, బాబా దయతలిస్తే అట్లాగే చేద్దాం తప్పకుండా. ధన్యవాదాలండి సర్వం సాయి కార్యక్రమానికి కాల్ చేసినందుకు. సార్ చూసారా సార్, అధ్యయనాల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నామో లేదో, టైం ఆసనం అయిపోయింది మరి ఎండింగ్కి. మరి నెక్స్ట్ అధ్యయనం గురించి మరి ఇలాగే తెలుసుకుందాం సార్, మరిన్ని విషయాల్ని సాయిబాబా సచిత్రం గురించి. ధన్యవాదాలు సార్. నమస్తే సార్. జై సాయినా, జై సాయినా, జై సాయినా. చూసారు కదండి, ఇది ఇవాల్టి సర్వం సాయి కార్యక్రమం. తిరిగి రేపటి సర్వం సాయి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.